అన్నదాత అన్నదాత మీ అన్నదాత చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్న అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా అన్నదాత అన్నదాత మీ అన్నదాత. నూతన రీతుల సాగుబడికి నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత 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 మీ అన్నదాత 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 మీ అన్నదాత. అన్నదాత ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి ముఖ్యాంశాలు: వేసవి పంటగా లాభాలనిచ్చే కొత్తిమీర సాగు, కో-15 బొప్పాయి లాభదాయకంగా ఉందంటున్న నిజామాబాద్ జిల్లా రైతు అనుభవం, వేసవి పెసర పైరులో చేపట్టాల్సిన సస్యరక్షణ చర్యలు, ఇంకా జై కిసాన్ వ్యవసాయ సమాచారం. తెలుగు రాష్ట్రాలలో మిగిలిన ప్రాంతాలతో పోలిస్తే ఉమ్మడి నెల్లూరు జిల్లాది ప్రత్యేకమైన పంటల సరళి. ఇప్పటికే ఇక్కడ కొన్ని చోట్ల వరి కోతలు పూర్తవగా మరికొన్ని ప్రాంతాల్లో కోతలు జరుగుతున్నాయి. వరి తర్వాత పెసర సాగు చేయటం ఇక్కడ రైతులకు అలవాటు. అయితే పెరుగుతున్న ఉష్ణోగ్రతలకు పెసరలో రసం పీల్చు పురుగులు, పొగాకు లద్దె పురుగులు, తెగుళ్ల బెడద ఎక్కువగా ఉండి దిగుబడులకు ఆటంకంగా మారాయి. పెసర విత్తినప్పటి నుంచే సస్యరక్షణ పట్ల అప్రమత్తంగా ఉండాలంటూ వివరిస్తున్నారు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం నెల్లూరు కృషి విజ్ఞాన కేంద్రం విస్తరణ విభాగం శాస్త్రవేత్త డాక్టర్ లోకేష్ బాబు. ఇప్పుడు మనం నెల్లూరు జిల్లాలో ప్రస్తుత పరిస్థితి తీసుకున్నట్టయితే వరి కోతలు జరుగుతున్నాయి, కొన్ని చోట్ల వరి కోతలు అయిపోయినాయి. సో ఇలాంటి నెక్స్ట్ పంటగా చాలా వరకు రైతులు పెసర వేసుకుంటున్నారు. సో ఈ పెసర పంటలో మనకు పురుగులు అలాగే తెగుళ్ళు ఎలా కంట్రోల్ చేసుకోవాలి? పురుగులు తీసుకున్నట్టయితే ముఖ్యంగా పెసరలో చిత్త పురుగులు. సో ఈ చిత్త పురుగులు ఏంటంటే 2 ఆకుల దశలో ఉన్నప్పుడు గుండ్రటి రంధ్రాలు చేసుకొని మొక్కని నష్టపరుస్తాయి. వీటిని ఉధృతి కంట్రోల్ చేయాలంటే మనకు 1 లీటర్ నీటికి 2.5 ml క్లోరిపైరిపాస్ లేదా 1 గ్రామ్ అసిఫేట్ లేదా 1.6 ml మోనోక్రోటోపాస్ అనే మందును పిచికారీ చేసుకున్నట్టయితే ఈ చిత్త పురుగుల్ని కంట్రోల్ చేయొచ్చు. అలాగే నెక్స్ట్ మనకు రసం పీల్చే పురుగులు అనే ఉధృతి కూడా ఎక్కువ ఉంటుంది. దీనివల్ల మనకు వేరే వైరస్ తెగుళ్ళు కూడా వ్యాపింపజేయడం అనేది జరుగుతుంది. సో ఈ రసం పీల్చే పురుగుల్లో ముఖ్యంగా మనకు తామర పురుగులు. సో ఇవేం చేస్తాయి? తామర పురుగులు ఆకు అడుగున నుండి రసం పీలుస్తాయి. ఇవి ఆకుముడత అనే వైరస్ని కూడా వ్యాపింప చేస్తాయి. సో ఇక్కడ వచ్చేసరికి వీటి యొక్క ఉధృతి కంట్రోల్ చేయాలంటే మనకు ముఖ్యంగా 1.6 ml మోనోక్రోటోపాస్ని 1 లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకున్నట్టయితే, అలాగే 1 లీటర్ నీటికి 1 గ్రామ్ అసిఫేట్ లేదా 1.5 ml ఫిప్రోనిల్ లేదా 2 ml డైమిథోయేట్ లేదా 0.3 ml స్పైనోసైడ్ అనే మందుని మనం 1 లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేసుకున్నట్టయితే ఈ తామర పురుగుల్ని కూడా మనము కంట్రోల్ చేయొచ్చు. అదేవిధంగా నెక్స్ట్ మనకు ఈ రసం పీల్చే పురుగుల్లో ముఖ్యంగా ఇంకోటి పేనుబంక. సో ఈ పేనుబంకను ఉధృతిని కంట్రోల్ చేయాలంటే మనకు 1 గ్రామ్ అసిఫేట్ లేదా 0.4 ml ఇమిడాక్లోప్రిడ్ లేదా 0.2 గ్రామ్ అసిటమిప్రిడ్ లేదా 1.6 ml మోనోక్రోటోపాస్ లేదా 2 ml డైమిథోయేట్ అనే మందుని 1 లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేసుకున్నట్టయితే మనకు పేనుబంక కూడా నివారించుకోవచ్చు. అలాగే ఈ రసం పీల్చే పురుగుల్లో ఇంకోటి తెల్లదోమ అనేది ఉంటుంది. ఇది కూడా ఆకుల్లో రసాన్ని పీల్చేస్తాయి. సో ఈ తెల్లదోమ వల్ల మనకు పల్లాకు తెగులు కారమైన వైరస్ని కూడా ఇవి ట్రాన్స్ఫర్ చేయడం అనేది జరుగుతుంది. సో ఈ తెల్లదోమ నివారణ కొరకు మనకు 1 లీటర్ నీటికి 1.6 ml మోనోక్రోటోపాస్ లేదంటే మనకు 0.2 గ్రామ్ అసిటమిప్రిడ్ అనే మందుని మనం 1 లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేసుకున్నట్టయితే ఈ తెల్లదోమని
నివారించుకోవచ్చు. అలాగే మనకు మరీ ఎక్కువ కాకుండా మధ్యస్థంగా ఉండేది మనకు పొగాకు లద్దె పురుగు అనేది. వీటికి మనము ఎక్కువగా విషపు ఎర అని చెప్పి చెప్తుంటాము ఎక్కువగా. సో ఈ విషపు ఎర ఒక ఎకరాకు ఎలా తయారు చేసుకోవాలంటే మనకు మోనోక్రోటోపాస్ 500 ml లేదా క్లోరిపైరిపాస్ 500 ml, ఈ 2 మందుల్లో ఏదో ఒక మందుని తీసుకొని 5 kg తౌడు అలాగే 1/2 kg బెల్లం ఇవి కలిపి ముద్దల్లాగా చేసుకొని సాయంత్రం పూట మనం పొలంలో పిచికారీ చేసుకున్నట్టయితే ఈ పొగాకు లద్దె పురుగుని మనం నివారించుకోవచ్చు అని కూడా చెప్తున్నాం. అలాగే ఇంకోటి సర్కోస్పోర ఆకుమచ్చ తెగుళ్ళు. సో ఇదేమవుతుందంటే మనకు మచ్చలు ఏర్పడతాయి. ఈ మచ్చల్లో మనం తీసుకున్నట్టయితే మధ్యంగా తెల్ల మచ్చ, దాని చుట్టూ గోధుమ రంగుగా ఉంటుంది. సో ఇలాంటి మచ్చలు వచ్చినప్పుడు ఆకు ఎండిపోవడం అనేది జరుగుతుంది. సో ఇక్కడ వచ్చేసరికి మనకు దీన్ని సమర్థవంతంగా నివారించుకోవడం కోసం 1 లీటర్ నీటిలో 2 ml హెక్సాకోనజోల్ లేదా 1 ml ప్రొపికోనజోల్ లేదా 1 గ్రామ్ కార్బెండజిమ్ మందు లేదంటే 1 గ్రామ్ థయోఫెనైడ్ మిథైల్ అనే మందుని మనము పిచికారీ చేసుకున్నట్టయితే ఈ సర్కోస్పోర ఆకుమచ్చల్ని మనం సమర్థవంతంగా నివారించుకోవచ్చు. అలాగే మనకు బ్యాక్టీరియా ఆకుమచ్చ తెగుళ్ళు. సో ఈ బ్యాక్టీరియా ఆకుమచ్చ తెగుల్లో వచ్చేసరికి మనకు గోధుమ వర్ణంలో చిన్న చిన్న పొక్కుల వలె ఈ మచ్చలు అనేది ఏర్పడతాయి. సో ఈ బ్యాక్టీరియా ఆకుమచ్చ తెగుళ్ళని మనం నివారించుకోవడం కోసం 3 గ్రాముల కాపర్ ఆక్సిక్లోరైడ్ అలాగే 100 మిల్లీగ్రాముల ప్లాంటోమైసిన్ని మనము కలిపి 1 లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేసుకున్నట్టయితే ఈ బ్యాక్టీరియా ఆకుమచ్చ తెగుళ్ళని కూడా మనం సమర్థవంతంగా నివారించుకోవచ్చు. అలాగే మనకు పెసరలో ముఖ్యంగా పల్లాకు తెగులు అని చెప్పి కూడా మనం ఎక్కువగా మాట్లాడుకుంటున్నాం. చాలా వరకు నష్టపరిచేది ఈ పల్లాకు తెగులు. ఈ రసం పీల్చే పురుగుల ద్వారా మనకి ఈ పల్లాకు తెగులు అనేది వ్యాపించజేయడం జరుగుతుంది. వీటి నివారణ మనం ఏంటంటే ఆ వెక్టార్ని మనం కంట్రోల్ చేసుకోగలిగితే ఈ తెగుళ్ళని సమర్థవంతంగా మనం నివారించుకోవచ్చు. సో ముఖ్యంగా మనకు ఈ కంట్రోల్ అనేది విత్తన శుద్ధితో మనం మొదలవ్వాలి. సో ఇమిడాక్లోప్రిడ్ మందు మనం విత్తన శుద్ధి చేసుకున్నట్టయితే ఈ రసం పీల్చే పురుగుల నుంచి మనం మొదట 30 నుంచి 35 రోజుల వరకు మనం తట్టుకోగలుగుతాం. సో అలాగే మనకు పంట చుట్టూ 4 వరుసలు మొక్కజొన్న లేదా జొన్న పంట కానీ లేదా సజ్జ పంట కానీ కూడా మనం వేసుకున్నట్టయితే వేరే పొలం నుంచి మనకు మన పొలంలోకి ఈ తెల్లదోమ లేదా తామర పురుగులు రాకుండా అడ్డుకుంటాయి. సో అలాగే మనకు 1 ఎకరానికి 20 ఎల్లో స్టిక్కీ ట్రాప్స్ తెల్లదోమ నివారణ కొరకు మనం పెట్టుకున్నట్టయితే ఉధృతి తెలుస్తుంది. అలాగే కొంతవరకు ఈ పురుగుల్ని సమర్థవంతంగా నివారిస్తుంది. అలాగే మనకు వేప నూనె 5 ml per లీటర్ మొదటి దశలో పిచికారీ చేసుకున్నట్టయితే ఈ పురుగులు అనేది ఆశించవు. అలాగే గుడ్లు పొదగడం కూడా ఈ వేప నూనె అనేది నివారించేస్తుంది అని కూడా తెలియజేస్తున్నాం. ఒకప్పుడు పెరటి మొక్కగా ఉన్న బొప్పాయి నేడు వాణిజ్య స్థాయిలో పండించిన రైతుకు లాభాలను పండిస్తోంది. చుట్టుప్రక్కల మార్కెట్లకే కాక ఢిల్లీ, ముంబై, నాగపూర్ వంటి మార్కెట్లకు కాయను పంపుతూ లాభాలను చవిచూస్తున్నారు. అయితే అంతటా విస్తారంగా సాగవుతున్న తైవాన్ రకం వైరస్ తెగుళ్లకు త్వరగా లొంగిపోతుండటంతో రైతులు ప్రత్యామ్నాయ రకాలను అన్వేషిస్తున్నారు. నిజామాబాద్ జిల్లా ఆలూరుకు చెందిన ఓ రైతు కో-15 రకం సాగు చేసి మంచి లాభాలను గడిస్తున్నారు. బొప్పాయిలో అంతర పంటగా బంతిని సైతం సాగు చేసి సిరులను సొంతం చేసుకుంటున్నారు. కాలానికి తగ్గట్టుగా పంటలు పండిస్తూ మార్కెటింగ్పై అవగాహన కలిగి ఉంటే సాగులో నష్టాలు ఉండవంటున్న ఆ రైతు అనుభవాలను చూసేద్దాం రండి. ఇప్పుడు మనం చూస్తున్న ఈ బొప్పాయి తోట నిజామాబాద్ జిల్లా ఆలూరులో ఉంది. ఇదిగో ఇక్కడ పండిన కాయలను కోతలు చేస్తున్న ఈ రైతే జల్లాపురం అశోక్ రెడ్డి. మొత్తం 18 ఎకరాల సేద్యం. అందులో వరి, మొక్కజొన్న, పసుపు, ఎర్రజొన్నతో పాటు బొప్పాయిని సాగు చేస్తున్నారు. బొప్పాయి సాగులో ఈయనకు 6 ఏళ్ల అనుభవం ఉంది. 2022 డిసెంబర్లో నాటిన ఈ 2 ఎకరాల బొప్పాయి పంట చివరి దశకు చేరుకోగా గత ఏడాది నవంబర్లో నాటిన 4 ఎకరాల తోట ప్రస్తుతం పూత, పిందె దశలో ఉంది.
ఇందులోనే 1 ఎకరా బొప్పాయి తోటలో అంతర పంటగా బంతిని సాగు చేశారు. తైవాన్ రెడ్ లేడీ 786 రకానికి వైరస్ తెగుళ్ల బెడద ఎక్కువగా ఉండడంతో కో 15 రకాన్ని సాగుకు ఎంచుకున్నారు. కాయ నాణ్యత, దిగుబడి బాగుండడంతో వ్యాపారస్తులే తోట వద్దకు వచ్చి కాయ కొనుగోలు చేస్తున్నారంటూ ఇలా తన అనుభవాలను తెలియజేస్తున్నారు అశోక్ రెడ్డి. నేను గత ఒక 6 సంవత్సరాల నుంచి ఈ బొప్పాయి సాగు చేస్తున్నా. ఇంతకుముందు వాటర్ మిలన్ కూడా పెట్టినుంటే ఒక 5 ఏకర్స్ 4 ఏకర్స్ ఇట్లా వాటర్ మిలన్ మల్చింగ్ పేపర్ వేసి పెడుతుంటే, అయితే దాది పెట్టిన తర్వాత ఇంకా డిఫరెంట్ చేద్దాము ఏందని చెప్పేసి నేను మహారాష్ట్ర అక్కడక్కడ సెర్చ్ చేసి నేను ఈ పప్పాయ ఫస్ట్ ఒక 4 ఎకర్ పెట్టిన, మళ్ళీ 2 ఎకర్ పెట్టిన, మళ్ళీ 2 ఎకర్ పెట్టి 6 ఎకర్ ఇట్లా చేంజ్ చేసుకుంటూ పప్పాయ పెట్టుకుంటూ పోతున్నా. నేను ఇంతకుముందు పెట్టిన సీడ్ ఏమో తైవాన్ రెడ్ లేడీ పెట్టినుండి, ఇప్పుడు వచ్చేసి కో-15 వెరైటీ, ఇది పూణే నుంచి తెప్పించిన. ఇది ఒక మొక్క వచ్చేసి ₹14.50. ఇది పంట బాగుంది. దీంట్లో అంతర పంటగా కూడా స్టార్టింగ్ నుంచి ఒకసారి వాటర్ మిలన్ పెట్టాను, ఒకసారి సోయా పెట్టాను సైడ్లో, ఈసారి బంతి పెట్టిన. 6,000 మొక్కలు తీసుకొచ్చి పెట్టిన. ఇది చిత్తూరు డిస్ట్రిక్ట్ మదనపల్లి నుంచి తెప్పించినట్టు రేటు బాగానే కలిసి వచ్చింది. టోటల్ ఈ 4 ఎకర్ది ఇప్పుడు ఫ్లవరింగ్. ఈ 2 ఎకర్ మనం వెనక చూసేదేమో 2 ఎకర్ ఏమో ఇది 15 months 15 నెలలు అవుతుంది. ఆల్రెడీ కటింగ్ నడుస్తుంది. ఇంకా నాకు ఇప్పటిదాకా దీనికి 16-17 లక్షల దాకా వచ్చినాయి. ఇప్పటికైతే స్టిల్ బాగుంది క్రాప్ అవుతుంది. డ్రిప్ ద్వారా మందులు వదలడము, డ్రిప్ ద్వారా నీళ్ళు వదలడము, ఇది ఈజీ క్రాప్. కాకపోతే కొంచెం ఎప్పుడు అబ్జర్వేషన్ ఉండాలా. ఇది నేను ఆర్గానిక్ టైప్ చేస్తున్నా, కానీ పూర్తిగా ఆర్గానిక్ కాదు, వేస్ట్ డీకంపోజర్ కింద వాడుతున్నా. 20 రూపీస్ ఉంటుంది. ఆ బాటిల్ కలిపేసి ఒక 2 kg బెల్లం వారం 10 రోజులు డ్రమ్ములు వేసి 200 లీటర్ల వాటర్లో వేసి ఓ ప్రొద్దున సాయంత్రం తిప్పుతుంటే ఒక వారం 10 రోజులకు అది వేస్ట్ డీకంపోజర్ తయారవుతుంది. దాన్ని మనం మొక్కల మీద స్ప్రే చేసినా చేసుకోవచ్చు, కింద డ్రిప్పులో వదులుకోవచ్చు. అది ఎక్సలెంట్. ఎందుకంటే లోపల ఎర్రలు అనేటివి మన ఎర్రలు అనేటివి వస్తాయి. దాంతో చీడపీడలు అనేది కంట్రోల్ అవుతుంది. మన భూమి ఎంత లూజ్ ఉంటేనే అంత వైరస్ అనేది కంట్రోల్. గోమూత్రము, సల్ల, పెరుగుతుని డిఫరెంట్గా కొడతాం. బాగానే ఫ్రూట్ మాత్రం సూపర్ సైజ్ వచ్చింది, బాగా స్వీట్ ఉంది. ఇంట్లో సీడ్ కూడా ఉంది. కొన్నిట్లలో సీడ్ ఉండదు, ఇత్తులు లేకపోతే టేస్ట్ ఉండదు అని అంటారు. ఇది ఫుల్ సీడ్ ఉంది, ఇలా బాగానే ఉన్నది. అయితే ఈ పప్పాయి అనేది మార్కెటింగ్ మాత్రం నేను చేసేది మొత్తం నాకు నాగ్పూర్, ఢిల్లీ ఇట్లా పోతుంది. ఇక్కడ నాందేడ దగ్గర మాలేగావ్ అని ఎక్కడి నుంచి వ్యాపారస్తులు వస్తారు, వాళ్ళే లారీ, పేపర్, లేబర్స్ పంపిస్తారు. అది మనము వాళ్ళు వచ్చి కటింగ్ చేసుకుంటారు, పేపర్ ప్యాకింగ్ చేసుకుంటారు, ధర్మ కట్ వేసేసి ఎన్ని టన్నులు అయితే అన్ని టన్నులకు డబ్బులు కొట్టేస్తారు. అది పెద్ద ఎత్తున పోతుంది. మామూలుగా ఏంటంటే లోకల్గా కూడా మన దగ్గర నిజామాబాద్ నుంచి, ఆర్మూర్ నుంచి, బైన్సా నుంచి, బోధన్ నుంచి వస్తారు. ఇది ఫ్రూట్ మాత్రం ఆగది. ఇది 3 monthsకు ఫ్లవర్కి వస్తుంది. 7 నెలలకు ఫస్ట్ కటింగ్కి వస్తే ఇంచుమించు మనం ఇంకొక 18 నెలల దాకా ఉంచుకోవచ్చు. ఇప్పుడు 2 years దాకా చూద్దామని అనుకుంటున్నా. 2 years దాకా వచ్చేటట్లే ఉంది. ఈసారి అయితే ఈ క్రాప్ అయితే నాకు అట్లా ఉంది, 2 years వస్తుంది. కాకపోతే రెగ్యులర్గా మందులు అవి ఇవి వదులు పెట్టాలా. ఈసారి నాకు బాగా రేటు కలిసి వచ్చింది. ₹15 నుంచి ₹28 కలిసి వచ్చింది. రొటీన్గా కాకుండా డిఫరెంట్గా మనము వరి వేసి 50,000 60,000 ఆ ఖర్చులు పోను, అవంతా ఇబ్బందులు అవుతున్నాయి. ఇది ఏందని చెప్పేసి దీన్ని ఫాలో అవుతున్నా. నాకు బాగా అనిపించింది. ఈ యువకులు కొత్త వ్యవసాయం చేసేటోళ్ళు మాత్రం ఇస్తుంటే డిఫరెంట్ క్రాపులు, ఈ క్రాప్ ఇంకా వేరే డిఫరెంట్ క్రాప్లలోకి వెళ్ళి చేసుకుంటే లాభదాయకంగా ఉంటుంది. మొదటి దఫా నాటిన తోట 8 మాసాలకు, అంటే గత సంవత్సరం జులై నుంచి కోతలనిస్తోంది. వరుసల మధ్య 8 అడుగులు, మొక్కల మధ్య 5.5 అడుగుల ఎడంతో ఎకరాకు 1000 మొక్కల చొప్పున నాటారు. నీరు, పోషకాలను డ్రిప్ ద్వారా అందిస్తున్నారు. సమయానుకూలంగా పోషకాలను అందిస్తూ సస్యరక్షణ కోసం సేంద్రియ పద్ధతులను అవలంబిస్తున్నారు. ఇప్పటికీ ఎకరాకు 70 టన్నుల కాయ దిగుబడి రాగా సరాసరిన టన్నుకు ₹15,000 ధర దక్కింది. అంటే ఎకరాకు 10,50,000 ఆదాయమన్నమాట. ఇందులో ఎకరాకు ₹2 లక్షల నారు మొక్కలు, కలుపు నివారణ, ఎరువులు, సస్యరక్షణ మందులకు ఖర్చు కాగా ₹1,00,000 పొలం కౌలు కింద తీసేసినా నికరంగా రైతుకు ఎకరాకు ₹7,50,000 మిగులుతోంది. మరొక 2 నెలల పాటు కాయ దిగుబడి వస్తుందని, అదనంగా మరో ₹1,00,000 ఆదాయం వస్తుందని ధీమాగా చెబుతున్నారు అశోక్ రెడ్డి. బొప్పాయే కాదు, గతేడాది నవంబర్ మాసంలో అంతర పంటగా విత్తిన బంతి సైతం విరుల సిరులు పూయించిందంటారు అశోక్ రెడ్డి సతీమణి భోజకళ.
మేము ఇక్కడ పప్పాయ చేస్తున్నాము. ఇంతకుముందు వరి, మొక్కజొన్న, సజ్జ, పసుపు ఇవన్నీ పండిస్తుంటిమి. కొంచెము ఇబ్బంది అనిపించి లేబర్ షార్టేజ్ ఇంకా ఇబ్బంది అనిపించి పప్పాయ తీసుకొచ్చిండు మా ఆయన. పంట మంచిగా ఉన్నది, లేబర్ తక్కువ అన్నారు. అందరు పంట ఈసారి బంతి వేసినాము, అంతా బాగానే ఉన్నది. పెద్ద బేరకాలకు పెద్ద పెద్ద బండ్లు వెళ్ళిపోతాయి, వాళ్ళు ఇడిసబెట్టంగా ఉన్నాయి, మేము తెంపుకొని బయట అమ్ముకుంటాము. అంతా బాగానే ఉన్నది, మంచిగానే వస్తున్నాయి మాకు డబ్బులు. చూసారుగా, కాలానుగుణంగా పంటలు సాగు చేస్తూ మార్కెటింగ్పై పట్టు సాధిస్తే వ్యవసాయంలో లాభాలే తప్ప నష్టాలు ఉండవని నిరూపించిన రైతు అశోక్ రెడ్డి సేద్య విధానం ఆదర్శనీయం. నిత్యం ఆదాయాన్నిచ్చి సన్న చిన్నకారు రైతులకు ఆదరువుగా ఉన్నాయి ఆకుకూర పంటలు. వర్షాకాలంలో చీడపీడల సమస్య ఉండే ఆకుకూరలు వేసవిలో మాత్రం కొద్దిపాటి మెలకువతో మంచి పంటనిస్తాయి. వేసవిలో ముఖ్యంగా కొత్తిమీరకు మంచి గిరాకీ ఉంటుంది. సాధారణంగా అక్టోబర్, నవంబర్ మాసాల్లో సాగు చేసే కొత్తిమీర పంటకు వాతావరణం అనుకూలించడం వల్ల మంచి దిగుబడి వస్తుంది. అయితే అప్పుడు ధరలు తక్కువగా ఉంటాయి. ఎండలు ముదిరే కొద్దీ కొత్తిమీరకు గిరాకీ పెరుగుతుంది. ఎందుకంటే ఈ సమయంలో అధిక ఉష్ణోగ్రతలకు పంట ఎదుగుదల నెమ్మదిస్తుంది. అయితే షేడ్ నెట్ల కింద లేదా నీడనిచ్చే చెట్ల కింద సాగు చేసినప్పుడు మాత్రం వేసవి కొత్తిమీర నుంచి కాసులు పండించుకోవచ్చు. నాటిన 30 నుంచి 40 రోజుల స్వల్పకాలానికి అందివచ్చే కొత్తిమీరను వేసవిలో సాగు చేసినప్పుడు పాటించాల్సిన మెలకువలేవో శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ రాష్ట్ర ఉద్యాన విశ్వవిద్యాలయం రాజేంద్రనగర్లోని కూరగాయల పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ లావణ్య నుంచి తెలుసుకుందాం. మన రాష్ట్రంలో పండించే సుగంధ ద్రవ్య పంటల్లో కొత్తిమీర ముఖ్యమైనది. ఈ మన రాష్ట్రంలో రైతులు ఇది ఆకు మరియు విత్తనోత్పత్తి కోసం సాగు చేయడం జరుగుతుంది. ఇక వాతావరణం విషయం చూసినట్లయితే పొడి వాతావరణం అంటే 20 నుంచి 30 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉన్న ఉష్ణోగ్రత ఉన్న వాతావరణంలో సాగు చేసుకోవడానికి అనువైన పంట. అయితే వేసవిలో ఈ పంట అనేది అధిక వేడిని, ఉష్ణోగ్రతని, అలాగే వేడి గాలిని తట్టుకోలేదు. కాబట్టి రైతులు వేసవిలో సాగు చేసుకోవాలని అనుకునే వాళ్ళు చెట్ల నీడల్లో కానీ, లేకపోతే పందిర్లలో కానీ, లేదంటే తాటాకు పందిర్లతో కానీ, లేదంటే ఈ హరిత గృహాలు 50%, 75% హరిత గృహాల కింద మనం సాగు చేసుకోవచ్చు. ఇంకా నేలల విషయం చూసినట్లయితే దాదాపు అన్ని నేలల్లో ఈ కొత్తిమీరని సాగు చేయవచ్చు. అలాగే ఉదజని సూచిక 6 నుంచి 8 ఉన్న నేలలు అనుకూలంగా ఉంటాయి. ఇక మనము రకాలు చూసినట్లయితే మనకి ఉద్యాన పరిశోధన స్థానం లామ్ గుంటూరు నుంచి విడుదల చేసిన రకాలలో స్వాతి, సింధు, శ్వేత, సుగుణ, సుస్థిర, అలాగే సురచి, సాధన, ఏపీహెచ్, ధనియా వంటి రకాలు ఉన్నాయి. ఈ రకాలలో ఆకు కోసము మరియు ఆకు మరియు ద్వంద్వ ప్రయోజనం అంటే ఆకు మరియు విత్తన కోసము మనం సాగు చేసుకోవచ్చు. మనము ఆకు కోసం సాగు చేసుకోవాలనుకుంటే మనము 30 నుంచి 40 రోజులకి మనకి కోతకు వస్తుంది. అదే విత్తనోత్పత్తి కోసం అయితే స్వల్పకాలిక రకాలు 70 నుంచి 80 రోజులకి, అదే మధ్యకాలిక రకాలు 90 నుంచి 100 రోజులకి మనకు కోతకు వస్తాయి. ఇంకా మనము ఎన్ఆర్సి సీడ్ స్పైసెస్ అజ్మీర్ నుంచి విడుదల చేసిన రకాలలో మనకి అజ్మీర్ కొత్తిమీర 1, అజ్మీర్ కొత్తిమీర 2, అలాగే AGCR1 అనే రకాలు ఉన్నాయి. ఇవి కూడా మన ప్రాంతానికి అనువైన రకాలు. అలాగే IIHR బెంగళూరు నుంచి విడుదల చేసిన రకాలలో అర్కా ఈషా అనే రకం ఒకటి ఉంది. ఈ అర్కా ఈషా అనే రకము మల్టీకట్ టైప్, అంటే మనము కత్తిరింపులు తీసుకోవచ్చు. మొత్తం మొక్క అంతా అప్రూట్ చేయకుండా కత్తిరింపులు తీసుకుంటే అది మళ్ళీ మనము రిజువనేట్ అవుతుంది. కొత్తిమీరలో విత్తే విధానము, అలాగే విత్తన మోతాదు చూసినట్లయితే మనము ఆకు కోసం విత్తుకోవాలనుకున్నప్పుడు ఎకరానికి 20 నుంచి 25 కేజీల విత్తనం అనేది పడుతుంది. ఇక విత్తుకునే ముందు విత్తనాన్ని చెప్పులతో కానీ లేదంటే చేత్తో కానీ నలిచి 2 బద్దల కింద చేసిన తర్వాత మనము విత్తాల్సి ఉంటుంది. ఇక ఈ మొలకలు అనేవి మనకి 10 నుంచి 15 రోజులు సమయం అనేది పడుతుంది మొలకెత్తడానికి. ఈ ఎరువుల యాజమాన్యంలో భాగంగా మనం ఆఖరి దుక్కులో 10 కిలోల పశువుల ఎరువుతో పాటు 20 కిలోల నత్రజని, 16 కిలోల భాస్వరము, అలాగే 16 కిలోలు పొటాషియం ఇచ్చే ఎరువులని మనము ఆఖరి దుక్కులో వేయాలి. అలాగే పైపాటుగా 6 కిలోల నత్రజని పైపాటుగా 30 రోజుల తర్వాత
పంటకి అందించాల్సి ఉంటుంది. నీటి యాజమాన్యంలో భాగంగా నీటి తడులు అనేవి మనం కాలాన్ని బట్టి అలాగే నేలలో ఉన్న తేమను బట్టి మనం అందించాల్సి ఉంటుంది. కాబట్టి కీలక దశల్లో మనము అంటే విత్తనాలు మొలకెత్తే సమయము, పూత అప్పుడు, అలాగే గింజ కట్టినప్పుడు కూడా నీటి ఎద్దడి అనేది లేకుండా చూసుకోవాలి. ఇది ఆకుకూర పంట కాబట్టి స్ప్రింక్లర్ డ్రిప్ సదుపాయం ఉన్న రైతులు వీటి కింద కూడా మనము కొత్తిమీరని సాగు చేసుకోవచ్చు. అంతర్కృషిలో భాగంగా కలుపు నివారణ, ప్రీ ఎమర్జెంట్ హెర్బిసైడ్ పెండిమిథాలిన్ అనే మందు, బరువు నెలల్లో అయితే 200 లీటర్ నీటిలో 1 లీటర్ పెండిమిథాలిన్ అనే మందు, అదే తేలికపాటి నెలల్లో 1.3 లీటర్లు 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేసుకోవాలి. తరువాత 30 రోజుల తర్వాత కూలీల పెట్టు కానీ లేకపోతే గొర్రె సహాయంతో కానీ మనము కలుపు తీసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇది ఆకుకూర పంట కాబట్టి ఇది ఆరుతడి అంటే వరి తరువాత ఆరుతడి పంటగా ఈ కొత్తిమీరని రైతులు సాగు చేసుకోవచ్చు. ఇవి ఆకు కోసం అయితే 30 నుంచి 40 రోజుల్లో మనము పుల్లింగ్ టైప్ అయితే నేరుగా అవి తీసివేయచ్చు, లేదా మల్టీ కట్ టైప్ అర్కా ఇషా లాంటి రకాలలో అయితే మనము 3 నుంచి 4 సార్లు మనము కట్ చేసుకొని దిగుబడిని అనేది తీసుకోవచ్చు. వ్యవసాయ సమాచారం ఇప్పుడు జై కిసాన్లో చూద్దాం. నేల సారాన్ని బట్టే పంట దిగుబడి ఆధారపడి ఉంటుంది. లేదంటే ఎంతటి నాణ్యమైన విత్తనం వేసినా నేలలో సారం లేకపోతే పెట్టిన పెట్టుబడి, పడ్డ శ్రమ అంతా వృధా అవుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రతి ఒక్క రైతు భూసార పరీక్షలు చేసిన తర్వాతే పంటల సాగుకు వెళ్లాలని శాస్త్రవేత్తలు సూచిస్తుంటారు. ఇప్పటికే భూసార పరీక్షల నిర్వహణకు ప్రభుత్వ, ప్రైవేటు కేంద్రాలు అందుబాటులోకి వచ్చి రైతులకు సేవలందిస్తున్నాయి. సాధారణంగా మట్టి నమూనాలు పంపించిన కొన్ని రోజులకు ఫలితాలను అందజేయడం జరుగుతుంది. అయితే నూతనంగా భారతీయ వరి పరిశోధనా స్థానం IIRR శాస్త్రవేత్తలు భూసార పరీక్షకు ర్యాపిడ్ కిట్లను రైతులకు ప్రయోగాత్మకంగా అందిస్తున్నారు. అప్పటికప్పుడు ఫలితాలను తెలియజేసే ఈ ర్యాపిడ్ కిట్ను సేవాస్ఫూర్తి ఫౌండేషన్ అనే స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు రాష్ట్ర వ్యాప్తంగా పరిచయం చేస్తున్నారు. ఈ మినీ కిట్ ద్వారా భూసార పరీక్షా ఫలితాలు నిమిషాల వ్యవధిలోనే తెలుసుకోవచ్చని వారు చెబుతున్నారు. నేల ఆరోగ్యం అనేది వ్యవసాయంలో మనకు పంటలపై పెట్టే పెట్టుబడి మరియు పంట దిగుబడిపై ప్రభావం చూపుతుంది. నేల పరీక్ష అనేది మనము చేసుకున్నట్టయితే భూమిలో ఉన్న లోపాలను గుర్తించి సరైన సమయంలో సరైన యాజమాన్య పద్ధతులు పాటించినప్పుడు సమస్యాత్మక భూములలో లోపాలను నివారించి తదనుగుణంగా ఎరువులను వాడినప్పుడు మనకు పంట దిగుబడి పొందే అవకాశం ఉంటుంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని రైతు స్థాయిలో మనము మట్టి పరీక్ష చేసుకోవడానికని భారతీయ వరి పరిశోధన స్థానం వారు మృత్తికా విభాగం నుండి ర్యాపిడ్ సాయిల్ టెస్ట్ కిట్ అనేది రూపొందించడం జరిగింది. దాని ద్వారా మనము భూమిలో ఉండే ఉదజని స్థాయి, నత్రజని, భాస్వరం మరియు పొటాష్ అనేది ఈ ప్రథమ మూలకాలను మనము రైతు స్థాయిలో 2 నిమిషాల్లోనే రైతు తన పొలంలో తానే సొంతంగా తయారు చేసుకునే అవకాశం ఉంటుంది. ఇప్పటివరకు మేము రాష్ట్ర వ్యాప్తంగా భారతీయ వరి పరిశోధన స్థాయి వారి సహకారంతో చాలా జిల్లాలలో డెమాన్స్ట్రేషన్ చేయడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు కూడా మనము ఇక్కడ రంగారెడ్డి జిల్లాలో రైతులకు ఈ నేల పరీక్ష సంబంధించి 2 నిమిషాలలో మనం మట్టిని ఎలా పరీక్షించుకోవాలనే విధానం చేసి వాళ్ళకు డెమాన్స్ట్రేషన్ చేసి చూపించడం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే మనకు మట్టి పరీక్ష అనేది గతంలో చూసుకున్నట్టయితే సమయభావంతో ఒకసారి మట్టి తీసుకొని పంపించడము, మళ్ళీ రిజల్ట్ వచ్చే వరకు ఎదురు చూడడం లాంటి సమస్య ఉండేది. దాన్ని అధిగమించడానికి ఇది ఏంటంటే ర్యాపిడ్ సాయిల్ టెస్ట్, అంటే మనం ఒక 2 నిమిషాల్లోనే మన భూమికి సంబంధించిన ఆరోగ్య పరిస్థితి, అందులో ఉన్న ప్రధాన పోషకాలైన నత్రజని, భాస్వరం మరియు పొటాష్, తర్వాత pH స్థాయిని మనం తెలుసుకునే అవకాశం ఉంటుంది. ఈ కిట్ను మనకు భారతీయ వరి పరిశోధన స్థానం వారు డెమాన్స్ట్రేషన్ పర్పస్ ఇచ్చారు. కిట్లు మనము SC/ST సప్లాన్ కింద రైతులకు భారతీయ వరి పరిశోధన స్థానం వారి సహకారంతో అందించడం జరుగుతుంది. భూసార పరీక్షలకు ఉపయోగించే ఈ ర్యాపిడ్ కిట్తో ఫలితాలు సకాలంలో రైతు చెంతకు చేరతాయని, తద్వారా నేలకు అవసరమయ్యే పోషకాలను తగిన మోతాదులో అందించేందుకు వీలుంటుందంటూ చెబుతున్నారు. మరిన్ని విభిన్న అంశాలతో రేపటి అన్నదాతలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. అన్నదాతలు తమ సందేహాలు, సమస్యలను 1800-425-4085 టోల్ ఫ్రీ నెంబర్లో ఉదయం 10 గంటల నుంచి 11 గంటల మధ్య పని దినాల్లో సంప్రదించగలరు. ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్లో www.youtube.com/annadaata ETV లింక్ ద్వారా వీక్షించవచ్చు.